హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈరోజు T20 వరల్డ్ కప్లో టీమిండియా తమ మూడో మ్యాచ్ ఆడబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ సౌండ్ ఏదో కొత్తగా ఉంది కదా, నిజమే. ఫస్ట్ టైం ఎవర్ ఇండియా క్రికెట్ ఫీల్డ్లో అమెరికా టీంతో ఆడబోతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇండియా అమెరికా మ్యాచ్లు జరగలేదు క్రికెట్లో. అమెరికాలో జరుగుతుంది, అమెరికాతో జరుగుతుంది ఈ మ్యాచ్. న్యూయార్క్లో సేమ్ అదే స్టేడియం. ఇప్పటికే చాలా కాంట్రవర్షియల్గా చాలా వార్తలకు ఎక్కిన నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఇండియాకి ఈ మ్యాచ్ చాలా చాలా ముఖ్యం. అంటే ఈ మ్యాచ్లో గెలవలేరని అంటారా మీరు అనొచ్చు. గెలవకపోవడం కాదు అక్కడ ఇష్యూ. ఏంటంటే ఈ మ్యాచ్ ద్వారా మనకు ఉన్న టీంలో ఉన్న కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా. అండ్ ఆల్సో యుఎస్ఏ టీంని ఏమాత్రం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు. కెనడా మీద గెలిచారు, తర్వాత పాకిస్తాన్ కూడా ఓడించారు. అండ్ దేర్ బ్యాట్స్మెన్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బౌలర్స్ కూడా సౌరవ్ నెత్రావల్కర్ పేరు మీరు పాటికి సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతుంది. ఈ ఒరకల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ మాత్రం మంచి హార్డ్వేర్ గేమ్ ఆడుతున్నాడు. సో ఈ టీంని ఏమాత్రం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. సో ఇండియా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న టీమ్స్ ఇప్పటికే పెద్ద టీమ్స్కి వణికిస్తున్నాయి ఈ వరల్డ్ కప్లో. సో ఈ మ్యాచ్ కూడా ఇండియాకి ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే ఇండియా సూపర్ ఎయిట్స్కి వెళ్ళిపోయినట్టే. సో ఆ రకంగా చూసుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. సో మ్యాచ్ అక్కడే జరుగుతుంది, న్యూయార్క్లోని న్యూయార్క్ స్టేడియంలో. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఐ థింక్ 7 మ్యాచెస్ ఏమో జరిగినాయి ఇప్పటివరకు. ఈ 7 మ్యాచెస్లో హయ్యెస్ట్ స్కోర్ ఎంతంటే 136 ఎంతో మన కెనడా టీం చేశారు అగేన్స్ట్ ఐర్లాండ్. సో అది హయ్యెస్ట్ స్కోర్ 136. మిగతా 6 మ్యాచ్ల్లో ఆ మ్యాచ్లో ఐర్లాండ్ కూడా 125, 126 చేశారు వాళ్ళు. సో ఆ ఒక్క మ్యాచ్లో తప్ప మిగతా 6 మ్యాచ్ల్లో ఏ టీం కూడా 120 దాటలేదు. 100 బిలో స్కోర్స్ వచ్చినాయి, అరౌండ్ 100 స్కోర్స్ వచ్చినాయి, అండ్ 120 లోప్ స్కోర్లే వచ్చాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత లో స్కోరింగ్ వెన్యూ ఇదని చెప్పి. సో ఇక్కడ స్ట్రోక్ మేకింగ్ వెరీ వెరీ డిఫికల్ట్. వికెట్లు టపటపా పడిపోవడం, బౌలర్స్ పూర్తిగా వాళ్ళు డామినేట్ చేయడం అనేది మనం చూస్తాం. సో అది సేమ్ సిచ్యుయేషన్. అక్కడ 4 పిచ్చెస్ ఉన్నాయి ఆ స్క్వేర్లో. ఏ పిచ్ మీద ఆడినా ఏ రాయి అయితేనే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్టుగా ఏ పిచ్ అయినా కూడా పరిస్థితి అదే. ఎక్కడ ఆడినా మీకు లో స్కోరింగే ఉండే అవకాశం ఉంది. సో అది పరిస్థితి పిచ్ విషయంలో. వర్షం నుంచి అలాంటి ప్రభావం లేదు. టాస్ గెలిస్తే ఏ టీం అయినా ముందుగా ఫీల్డింగ్ చేస్తారు. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ, ఇది కూడా డే మ్యాచ్ కాబట్టి మార్నింగ్ మాయిశ్చర్ ఉంటుంది, దానివల్ల సీమ్ అవుతుంది బాల్. తర్వాత మీ అపోనెంట్ టీం చిన్న స్కోర్ చేస్తే దాన్ని చేజ్ డౌన్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసింది ఏంటంటే ప్రతిసారి చేజింగ్ టీమ్స్ గెలవలేదు. స్ట్రాంగర్ టీమ్స్ ఆడినప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న స్కోర్ చేసినా దాన్ని డిఫెండ్ చేసుకున్నారు, లైక్ వాట్ వీ డీడ్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో అందుకని అది టాస్తోనే మ్యాచ్ ఫలితం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇట్ కెన్ గో ఐదర్ వే, బట్ వీ హ్యావ్ టు పర్ఫామ్ వెల్. ఇండియన్ టీంలో సేమ్ 11తో వెళ్తారా లేదా, ఇది అందరి మీద ఉన్న ప్రశ్న. ఏంటంటే ఈ ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్న డిమాండ్ ఏంటంటే శివం దుబేని తీసేయండి. శివం దుబే ఎందుకున్నాడు? ఒక ఇంపార్టెంట్ క్యాచ్ వదిలేశాడు, రన్స్ చేయట్లేదు, ఫీల్డింగ్ బాగాలేదు, గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా. సో శివం దుబే ప్లేస్లో సంజు శాంసన్ తీసుకురండి అని చెప్పి చాలా ఒపీనియన్ పోల్ పెడితే, ఈ మధ్య ఎలక్షన్ టైంలో అన్ని ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ అలాంటివి ఉన్నాయి కదా, పెడితే దాంట్లో 100కి 90 మంది అదే చెప్తారు, సంజు ఫర్ శివం దుబే. సో ఆ మార్పు చేస్తారా ఇండియన్ టీం అనేది చాలా 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 డిఫికల్ట్ డెసిషన్ ఫర్ ది మేనేజ్మెంట్. ఎందుకంటే శివం దుబేని టీంలో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వరల్డ్ కప్లో, ఈ T20 వరల్డ్ కప్లో స్పిన్నర్స్ ఎక్కువగా కీ రోల్ ప్లే చేస్తారు. దాంట్లో మీరు స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేయగల, స్పిన్నర్స్ని అవలేలుగా 6లు కొట్టగల ప్లేయర్గా శివం దుబే పిక్చర్లోకి వచ్చాడు. శివం దుబే ఆ పవర్ హిట్టింగ్ అగైన్స్ స్పిన్నర్స్, దాని కారణంగా అతను తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఆడుతున్న ఈ న్యూయార్క్ పిచ్లో స్పిన్నర్స్ హ్యావ్ నో రోల్ ఎట్ ఆల్. స్పిన్నర్స్కి ఎలాంటి రోల్ లేదు.
సో అలాంటప్పుడు శివం దూబే ఇక్కడ ఆడిన మ్యాచ్లో ఎఫెక్టివ్గా అనిపించలేదు, ఇంక్లూడింగ్ ద ప్రాక్టీస్ మ్యాచ్. సో దూబే ప్లేస్ క్వశ్చన్ మార్క్గా మారింది. అండ్ ఈజ్ ఫీల్డింగ్ కూడా, అతని ఫీల్డింగ్ కూడా ఈవెన్ మీరు ఐపీఎల్లో చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ మోస్ట్లీ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకున్నారు. దాని రీజన్ ఏంటంటే అతను ఒక కపుల్ ఆఫ్ ఓవర్స్ బౌలింగ్ కూడా వేయగలడు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎందుకు యూజ్ చేస్తున్నారు? బికాజ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఫీల్డర్. ఫీల్డింగ్లో అతన్ని కాస్త దాచిపెట్టాల్సిన పరిస్థితి. స్లో మూవర్, బేసికలీ స్లో మూవర్. సో అందుకని అతన్ని రీప్లేస్ చేయాలి. సంజు శాంసన్ స్పిన్ బాగా ఆడతాడు, పేస్ బాగా ఆడతాడు, హ్యాస్ నో వీక్నెస్ అగేన్స్ట్ ఎనీ టైప్ ఆఫ్ బౌలింగ్. సో అతన్ని ఆడించాలి, మంచి ఫామ్లో ఉన్నాడు ఐపీఎల్లో అని చెప్పి ఉంది. కానీ అది లాజికల్గా ఆలోచిస్తే అదే కరెక్ట్ డెసిషన్. కానీ నేను అనుకోవడం ఏంటంటే టీమ్ మైట్ కంటిన్యూ విత్ దూబే అని అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో మనం సూపర్ 8s ఆడినప్పుడు కదా మనకి అతను అవసరం ఎక్కువ వచ్చేది. ఇక్కడ స్పిన్నర్స్ అవన్నీ ఆ మ్యాచ్లన్నీ కూడా మీకు వెస్టిండీస్లో జరుగుతాయి. సూపర్ 8s కానీ తర్వాత జరిగిపోయే సెమీస్ ఫైనల్ కానీ ఇవన్నీ కూడా వెస్టిండీస్కి వెళ్ళిపోతుంది. టోర్నమెంట్ సూపర్ 8s నుంచి వెస్టిండీస్కి మూవ్ అయిపోతుంది టోటల్గా. మరి అక్కడ అతను అవసరం ఉంటుంది. దానికోసం అతన్ని ఇప్పుడు డ్రాప్ చేస్తే అవుతుందని అది కాన్ఫిడెన్స్ పోతుంది. మరి డ్రాప్ చేస్తారా, లేకపోతే మరొక ఛాన్స్ ఇచ్చి చూస్తారా? మరొక ఛాన్స్ ఇచ్చి చూస్తారని అనుకుంటున్నాను. సో అది పరిస్థితి ప్రస్తుతానికి. సంజు శాంసన్ హ్యాస్ టు వెయిట్ అని నా అభిప్రాయం. ఐ కుడ్ బి రాంగ్. సంజు శాంసన్ వస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే సంజు మంచి ఫామ్లో ఉన్నాడు. శివం దుబే ఒక లాటరీ లాంటి వాడు, ఎందుకంటే అతను ఇటీవల అతని ఫామ్ చాలా దారుణంగా ఉంది. అతను ఇండియన్ టీం సెలెక్ట్ అయిన దగ్గర నుంచి అన్ని సింగిల్ డిజిట్ స్కోర్సే వస్తున్నట్టుగా ఉన్నాయి మోస్ట్లీ. సో అతను ఏమాత్రం ఇంప్రెసివ్గా ఆడట్లేదు. సో సంజు శాంసన్ తీసుకొస్తే బాగుంటుంది. బట్ మన ఓవరాల్ మిషన్ ఒకటి మనం అనుకున్నాం కదా, మన స్పిన్నర్స్కి అగేన్స్ట్గా అతను ఒక ఆయుధంలా వాడుకోవాలి అని చెప్పి. సో దానికోసం మరి చూడాలి టీం ఏం డెసిషన్ తీసుకుంటుందో. సో ఇది ఒక ట్రికీ ఇష్యూ. అదర్వైజ్ టీంలో ఎలాంటి మార్పు ఉండే పరిస్థితి ఏమీ లేదు. కుల్దీప్ యాదవ్ని ఆడించవచ్చు, కానీ ఇక్కడ స్పిన్నర్స్కి పెద్దగా రోల్ లేదు కాబట్టి అక్షర్ పటేల్ అండ్ జడేజా, బికాస్ దే ఆర్ గుడ్ బ్యాట్స్మెన్, వాళ్ళ బ్యాటింగ్ టాలెంట్తో వాళ్ళిద్దరే కంటిన్యూ అవుతారు. సేమ్ టీం ఉండే అవకాశం ఉంది. ఒక్క మార్పు సంజు ఫర్ శివం దుబే ఈజ్ మోస్ట్ అన్లైక్లీ, బట్ జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదొక్కటి చేంజ్ ఉండే అవకాశం ఉంది. అండ్ యూఎస్ఏ టీమ్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే బౌలింగ్లో కొరి ఆండర్సన్ కూడా ఉన్నాడు అక్కడ. కొరి ఆండర్సన్ ఇక్కడ ఈ పిచ్ మీద హీ కెన్ బి హ్యాండ్ఫుల్. పెద్దగా అతని రోల్ చూడలేదు మనం ఇంతవరకు. కొరి ఆండర్సన్ కొన్న ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్, దాంతో అతను ఇక్కడ ఈ స్లోయర్ వన్స్ చక్కగా వేయగలడు. ఇంటూ ద పిచ్ బౌలింగ్ వేసి ఈ కెన్ ఎక్స్ట్రాక్ట్ లాట్ ఆఫ్ పర్చేస్ ఫ్రమ్ దిస్ వికెట్. సో కోరి ఆండర్సన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనిచేస్తుంది. ఎందుకంటే యూఎస్ఏ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లు డాలస్లో ఆడారు తప్ప ఇక్కడ ఈ గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో వాళ్ళకి ఈ గ్రౌండ్లో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ డిఫరెంట్ స్పిన్ బేస్డ్ కాకుండా ఈసారి వాళ్ళ పేస్ బౌలింగ్ అలీ ఖాన్ కానీ, నేత్రావల్కర్, కోరి ఆండర్సన్ వీళ్ళకి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది, కెంజికే లాంటి వాళ్ళకంటే కూడా. సో అందుకని ఆ టీంలో బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్లో ఆరెన్ జోన్స్ సెకండ్ టాప్ స్కోర్ ఈ టోర్నమెంట్లో ఎప్పుడో 94 నాట్అవుట్ అతని హైయెస్ట్ స్కోర్, విచ్ ఇస్ ది హైయెస్ట్ స్కోర్ ఇన్ దిస్ టోర్నమెంట్ సోఫార్. 94 నాట్అవుట్ చేశాడు అతను. 12 సిక్స్లు కొట్టాడు. మిగతా వాళ్ళు ఎవరు డబుల్ డిజిట్స్ సిక్స్లు కొట్టలేదు. ఆడిన 2 మ్యాచ్లో, ఒక మ్యాచ్లో 8, ఒక మ్యాచ్లో 4 సిక్స్లు కొట్టాడు. సో ఆరెన్ జోన్స్ ది క్యారిబియన్ నుంచి వచ్చిన ఈ బిగ్ హిటర్. అండ్ ఆండ్రిస్ గౌస్ అనే ఒక సౌత్ ఆఫ్రికన్ ఇంపోర్ట్, అతను కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తాడు, అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తాడు. వాళ్ళ కెప్టెన్ మొనాక్ పటేల్ కూడా ఆల్రెడీ ఒక 50 చేశాడు. సో వీళ్ళు అందరూ కూడా చాలా ఎఫెక్టివ్ బ్యాట్స్మెన్ అక్కడ మనకు కనిపిస్తున్నారు. బౌలింగ్లో, బ్యాటింగ్లో అంత తీసిపారాల్సిన టీం కాదు. సో భవిష్యత్తులో యుఎస్ఏ టీం చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనకి ఖచ్చితంగా ఇండికేషన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా సౌత్ ఆఫ్రికా, ఇండియా, పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్ ఇక్కడ ప్లేయర్స్ కదా. ఇక్కడ రిజెక్ట్స్ ఆల్రెడీ మన ఉన్ముఖ్ చంద్, డి శివకుమార్ ఫ్రమ్ ఆంధ్ర, సిద్ధార్థ్ త్రివేది వీళ్ళందరూ యుఎస్కి ఆడిన వాళ్ళు. ఇవన్నీ మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఆడిన వాళ్ళే. సో ఇంకా చాలామంది వెళ్తున్నారు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఇండియా ఆడితే యుఎస్ఈస్ వీసా వస్తుంది. క్రికెట్ ఎన్ని రోజులు ఆడినా మీకు ఒకసారి బికమ్ యుఎస్ సిటిజన్, యూ కెన్ సెటిల్ డౌన్ దేర్. సో అందుకని చాలామంది డాలర్ డ్రీమ్స్ దృష్టిగా యుఎస్ వెళ్తున్నారు.
సో ఆ టీం చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ ఇండియన్ టీంకి ఈ మ్యాచ్ నుంచి ఇంకా కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే విరాట్ కోహ్లీ 5 runs చేశాడు 2 మ్యాచ్లు. అతను ఫామ్ విషయంలో అలాంటి ఆందోళన లేదు, కానీ అతను ఆడుతున్న తీరు మరి స్టార్టింగ్లోనే మరీ ఓవర్ అగ్రెసివ్గా వెళ్తున్నాడా, కొంచెం సెటిల్ అయితే కొంచెం 5 overs 6 oversలో పవర్ ప్లేలో ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేయాలి, నో డౌట్. కానీ ఇక్కడున్న కండిషన్స్లో కొంచెం సెటిల్ అయ్యి ఆడితే అది హీ నోస్ బెటర్, మనం చెప్పాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీని చూస్తాం ఈసారి, సెటిల్ అవుతాడు. ఎందుకంటే 2 failures అనేవి డెఫినెట్గా కొంచెం ఆందోళనకరమే. సో ఈసారి డిఫరెంట్గా ఎలా ఆడతాడు, మళ్ళీ అది అగ్రెసివ్గా ఆడతాడా లేకపోతే డిఫరెంట్గా ఆడతాడా, అగ్రెసివ్గా ఆడగల పిచ్ కాదు, చూడాలి. సో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడని చూడాలి. విరాట్ కోహ్లీ ఫామ్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కూడా మనకు కొంచెం ఆందోళన కలిగిస్తుంది. మొత్తం మిడిల్ ఆర్డర్ సూర్యకుమార్ కావచ్చు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్లో రన్స్లో, జడేజాకి రన్స్లో, దూబేకి రన్స్లో. సో మిడిల్ ఆర్డర్ అంతా కూడా వాళ్ళందరి ఫామ్ కూడా మనకి ఒక ఇదిగానే ఉంది. మనకున్న స్ట్రెంత్ ఏంటంటే కోర్స్ మళ్ళీ అందరి ఫోకస్ బుమ్రా పైన ఉంటుంది. బుమ్రా ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్లు, ఇండియా ఆడిన 2 మ్యాచ్లో అతనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. బౌలింగ్ ఫిగర్స్ సూపర్గా డ్రీమ్ ఫిగర్స్ ఉన్నాయి. మొత్తం 2 మ్యాచ్లో 7 ఓవర్లు బౌలింగ్ వేస్తే 20 runs మాత్రం ఇచ్చాడు, 5 వికెట్లు తీశాడు. 7 overs 20 runs 5 wickets అండ్ ప్లెంటీ ఆఫ్ డాట్ బాల్స్. సో బుమ్రా ఈ టోర్నమెంట్లో గొప్ప గొప్ప బౌలర్స్ ఉన్నారు, స్టార్క్, కమిన్స్, జోఫ్రా ఆర్చర్, బోలంత మంది గొప్ప గొప్ప, రషీద్ ఖాన్, అటు స్పేస్ బౌలర్స్ కానీ స్పిన్ బౌలర్స్ కానీ ఎవ్వరూ క్రియేట్ చేయని ఒక ఇంపాక్ట్ అతను ఇప్పటివరకు క్రియేట్ చేశాడు. అండ్ ఫోకస్ ఈజ్ ఎంటైర్లీ ఆన్ బుమ్రాతో పాటు మిగతా బౌలర్స్, హార్దిక్ పాండ్యా ఆల్రెడీ పిక్డ్ అప్ 5 wickets in 2 matches, సిరాజ్ కానీ హర్షదీప్ కానీ వీళ్ళందరూ కూడా బాగా బౌలింగ్ వేస్తున్నారు. సో ఇండియా బౌలింగ్ విషయంలో మన సమస్యలు, బ్యాటింగ్లో మాత్రం డెఫినెట్గా సమ్ ఇష్యూస్ టు సార్ట్అవుట్. రిషబ్ పంత్, రోహిత్ శర్మ అండ్ అక్షర్ పటేల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా షార్ట్ ఆఫ్ రన్స్. సో ఇవన్నీ కూడా మనం ఈ మ్యాచ్లో, అంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్, కేవలం ఏదో మన బ్యాటింగ్ సమస్యలు తీర్చుకోవడానికి కోసం ఆడుతున్న మ్యాచ్ కాదు ఇది. ఎందుకంటే ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు, ఈ అమెరికన్ టీంని ఏమాత్రం తక్కువగా అంచనా వీల్లేదు. టఫ్గానే డీల్ చేయాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ యువర్ ఏ గేమ్ ఆడాల్సిన అవసరం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మనకి ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటే తర్వాత కెనడాలో కూడా లాడర్ హిల్ ఒక మ్యాచ్, మనం సూపర్ 8కి ఫుల్ స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా.